ఒక్క మాట, నువ్వు ఎంత మంచివాడివి అయినా కూడా నీ దగ్గర డబ్బు లేకపోతే నీ మంచితనం ఎందుకు పనికిరాదు. నీ తప్పు లేకపోయినా కొన్నిసార్లు నువ్వు మాట పడాల్సి రావచ్చు. మౌనంగా భరించు. ఎప్పటికైనా వాళ్ళే నిజం తెలుసుకొని నిన్ను వెతికి మరి క్షమాపణ చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. అదేంటో గాని ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాళ్లను దూరం చేసుకుంటాం. లేనిది ఉన్నట్లు చెప్పేవాళ్లను తేలికగా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునే లోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్ళని కోల్పోతాం. నది నదిలా ప్రవహిస్తున్నంతకాలం దానిని పవిత్రంగానే చూస్తాము. ఎప్పుడైతే సముద్రంలో కలుస్తుందో అప్పుడు అది దాని అస్తిత్వాన్ని కోల్పోతుంది. అలాగే నువ్వులా ఉన్నంతకాలం సంతోషంగానే ఉంటావు. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకుని వారిలా ఉండాలనుకుంటావో అప్పుడే నిన్ను నువ్వు కోల్పోతావు. ఇతరులతో పోల్చుకున్నంతకాలం నిన్ను నువ్వు కోల్పోతూనే ఉంటావు. కొన్నిసార్లు మన మనసులో ఉండే బాధని మాటల్లో చెప్పలేం. అలాగని కనపడేలా ఏడవలేము. మనలో మనం బాధపడుతూ బ్రతికేయడమే జీవితం. నొప్పి తెలిసిన గుండె మాత్రమే మరో గుండెకి ఓదార్పు ఇవ్వగలదు. ఎదుటి వారి యొక్క బాధని అర్థం చేసుకోగలరు. ఎదుటి వారి చిరునవ్వులో తన సంతోషాన్ని వెతుక్కునేవారు దేవుని కంటే గొప్పవారు. ప్రతిరోజు పలకరింపు లేకపోతే ఎంత గొప్ప బంధమైనా బలహీనపడుతుంది. అందుకే ఎంత బిజీగా ఉన్నా మీకోసం ఎదురు చూసే వాళ్లకు కొంత సమయం ఇవ్వండి. నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే. యుద్ధంలో ఒంటరిగా నిలవడం ఎంత కష్టమో సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం. ఈ రోజుల్లో ఎవరి ప్రపంచం వారిది. మనతోనే ఉంటారు అనుకోవటం పొరపాటే. నువ్వెంత మంచోడివైనా జనం వారి అవసరాలను బట్టి వారి మూడును బట్టి నిన్ను రకరకాలుగా చిత్రిస్తారు. తెలివి ఉందని ఇతరులను ఎప్పుడూ మోసం చేయడానికి ప్రయత్నించకు. ఎందుకంటే భగవంతుడు అందరికంటే తెలివైనవాడు. ఖచ్చితంగా నిన్ను మోసం చేస్తాడు. జీవిత సత్యం. కడుపు కట్టుకొని సంపాదించు. రేపు నీ బిడ్డలకు మంచిది. అంతేకాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకు. ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుంది. అబద్ధం చెప్పేవారు 1,00,000 చెప్తారు. ఎందుకంటే వారి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవారు ఒక విషయమే పదే పదే చెప్తారు. ఎందుకంటే నిజం అనేది ఒకటి మాత్రమే ఉంటుంది. మన మీద మనకి నమ్మకం పెరగాలంటే అంతరాత్మకు జవాబుదారీగా ఉండాలి. మన మీద ఇతరులకు నమ్మకం పెరగాలంటే మన తప్పులకు మనమే బాధ్యత వహించాలి. నూనె లేని దీపానికి వెలుగు లేదు. నీరు లేని బావి దాహం తీర్చలేదు. ప్రార్థన లేని జీవితానికి ఫలము లేదు. ఆరాధన లేని జీవితానికి ఆదరణ లేదు. విశ్వాసము లేని జీవితానికి విజయము లేదు. విజేత లేని జీవితానికి విలువ లేదు.